ఈ నెల 20న ఖమ్మం జిల్లాలో రేవంత్ పర్యటన. అంజనాపురంలో గోద్రేజ్ ఆయిల్ పంప్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చామన్న మహేష్ గౌడ్. గత ప్రభుత్వం చేయలేని పనులు 2.5 ఏళ్లలో చేశామని వెల్లడి. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అధోగతి పట్టించిందని మండిపాటు. రామాయపట్నం పోర్టు భవితవ్యంపై వైఎస్ జగన్ ప్రశ్నలు. ఇది మీరు చేసే అభివృద్ధా లేక భారీ స్కామా అంటూ ఫైర్. టీడీపీ ప్రభుత్వం పోర్టును ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపాటు. రాష్ట్ర ఖజానాకు 1,000 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న వైసీపీ అధినేత. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో హెచ్ఫాస్ట్ ఆకస్మిక తనిఖీలు. అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆహార తయారీపై అధికారులు ఆగ్రహం. ఎక్స్పైరీ నకిలీ బ్రాండ్ ఆహార ఉత్పత్తులు గుర్తింపు. వాడిన వంట నూనె, కృత్రిమ రంగులు సీజ్. 6గురిని అదుపులోకి తీసుకున్న అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్లో ఆల్ఫ్రాజోలం గుట్టురట్టు. తయారీ యూనిట్ ని ధ్వంసం. కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్న ఈగల్ ఫోర్స్ టీం. 12 మంది అరెస్ట్. పరారీలో ఉన్న 23 మంది కోసం గాలింపు. తూర్పుగోదావరి జిల్లాలో తొలి కోవిడ్ కేసు నమోదు. రాజమహేంద్రవరానికి చెందిన యువకుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ. వెంటనే చికిత్స కోసం ప్రత్యేక వార్డుకు తరలింపు. ముందస్తు చర్యలు చేపట్టిన వైద్య శాఖ. తెలుగు రాష్ట్రాలను కమ్మేస్తున్న కరువు. ఎల్నినో ఎఫెక్ట్తో కనిపించని వరుణుడు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన అన్నదాతలు. ఆశించిన వర్షం కురవకపోవడంతో వ్యవసాయం కుదేలు. టీఎంసీ పాలనలో బెంగాల్ పరిస్థితి దారుణంగా తయారైందన్న అమిత్ షా. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి. అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తామని వెల్లడి. బెడ్డుపైకి పామును వదిలి భర్తను చంపిన భార్య. వివాహేతర సంబంధం. 20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం దారుణం. యూపీలోని మీరట్లో ఘటన. నిందితురాలు, ఆమె ప్రియుడు అరెస్ట్. మొబైల్ డేటా, కాల్ రికార్డుల ఆధారంగా గుట్టురట్టు చేసిన పోలీసులు.